యేసు ప్రభు వారి యొక్క బోధ ఎలా ఉంటుందంటే అంతరంగ శుద్ధిని గురించి ఉంటుంది, లోపలి భాగాన్ని గురించి ఉంటుంది, లోపలికి ఉంటుంది, లోతులోనికి వెళుతుంది ఆయన బోధ. పైన బోధలు ఉండవు ఆయనవి. ఆయన బోధ ఎప్పుడు కూడా కొద్దిగా బాధ కలిగించేదిగానే ఉంటుంది. కొన్నిసార్లు మనకు బాధ కలిగించే బోధలు ఇష్టం ఉండవు, బోధపడవు. ఆశీర్వాదం గురించి చెప్పండి, దీవెన గురించి చెప్పండి, ఎదుగుదల గురించి చెప్పండి, అభివృద్ధిని గురించి చెప్పండి, నువ్వు దీవించబడతావని చెప్పండి, నీకేది 5 లీటర్లు పాలు ఇస్తుందని చెప్పండి, నువ్వు పట్టుకున్నదంతా బంగారం అవుతుందని చెప్పండి, నీ పొలం 10 లక్షలు కమ్ముడిపోతుందని చెప్పండి. భలే చెప్పారు మా అయ్య గారు, నీకు దశమ భాగం ఇస్తాం లేని అంట. ఏ బోధలు నచ్చుతున్నాయి ఈ రోజున మనిషికి, విశ్వాసికి? బాహ్య సంబంధమైనవే నచ్చుతున్నాయి, బయట సంబంధమైనవే నచ్చుతున్నాయి. కానీ లోపలికి వెళ్ళే బోధ, లోతులోనికి వెళ్ళే బోధ, లోపల కడగబడే బోధ వీళ్ళకి బాధ అనిపిస్తుంది. యేసు ప్రభు వారి యొక్క బోధ ఎక్కువగా బాధ కలిగించేదిగానే ఉంటుంది. కానీ బాధ కలిగించే బోధే మన బాధలను తీసివేసేది, మనకు శ్రేష్టమైనటువంటి ఆత్మీయతను ఇచ్చేది. ఈ రోజున దురద చెవులు కలిగినటువంటి వాళ్ళ, నువ్వు బాగుపడతావు, నీకు అలా జరుగుద్ది, నీకేమి కాదు, అభివృద్ధి, ఆశీర్వాదము, దీవెన, నువ్వు పట్టుకున్నదంతా బంగారం అయిపోద్ది, నీకు కలిసి వస్తుంది, అందరి ఎండిన నీది పండుద్ది అని చెప్తే వాళ్ళకి భలే వినముచ్చటగా ఉంటుంది, వీణులకు విందుగా ఉంటుంది. పైగా సరే మార్చి చెప్దా, ఏయ్ అక్క నీ మనసు బాగలేదు, నీ జీవితం బాగలేదు, నీ ప్రవర్తన బాగలేదు, నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడుతున్నావు, అక్కడికి వెళ్ళొద్దన్న చోటుకి వెళ్తున్నావు, విశ్వాసి ఉండకూడనట్లుగా నువ్వు ఉంటున్నావు అని చెప్పండి. బాగుంటుందా బోధ? బాగుంటుందా ఆ బోధ? బాగుంటుందండి. ఆ బోధ బాధగానే ఉంటుంది. ఏది బాగుంది మనం వినటానికి? ఆశీర్వాదాలు, దీవెనలే బాగున్నాయి వినటానికి. కానీ యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, ఏయ్ మీ అంతరంగ శుద్ధి ముఖ్యం, గిన్నె లోపల కడగబడటం ముఖ్యం. మీరు బయట ఎంత చింతపండు పెట్టి రుద్దినా, ఎక్సో బార్ పెట్టి రుద్దినా, చేతులు అరిగేదాకా, ఆ పాత్ర అరిగిపోయేదాకా రుద్దినా, లోపల శుద్ధి చేయబడనిదే, బయట శుద్ధి కాదు. మరి బయట బాగు అవ్వాలంటే ఏం చేయాలి ప్రభా? బయట శుద్ధి అవ్వాలంటే ఏం చేయాలంటే దేవుడు సింపుల్గా ఒక మాట అంటున్నాడు, లోపల కడిగేసుకో, బయట దాని అంతటికదే ఏమవుద్ది? శుద్ధి అయిపోవాలి. అబద్ధం ఆడాలనే ఆలోచన ఉండదు, బూతులు మాట్లాడనే ఆలోచన ఉండదు, చెడు తలంపులు వస్తున్నాయనే ఆలోచన లేదు, సినిమాల మీద మనసు ఉండదు, సీరియల్ మీద మనసు ఉండదు, చెడు వాటి మీద దృష్టి ఉండదు, ఆలోచన ఉండదు, తలంపులు ఉండదు. కారణం ఏంటి? ఇదంతా లోపల శుద్ధి జరిగితే బయటవి ఆటోమేటిక్గా ఆగిపోతాయి, ఆటోమేటిక్గా ఆగిపోతాయి. అది లేనందువల్ల, అది రానందువల్ల మనం దేని మీద దృష్టి పెట్టాం? బయట గురించే దృష్టి పెట్టాం. ఉపయోగం ఏమన్నా?